ఈ పొందబోలు సుధాకర్ అనే పందికి బాగా కొవ్వు పట్టింది. అది ఇంకా కాస్ట్లీ ఏమో అంటున్నా లాయర్. ఇప్పుడు పంది కొవ్వు కేజీ 1400 రూపాయలు ఉంటుందనే సంగతి మనకు తెలియదు. ఇతగాడు జగన్మోహన్ రెడ్డి గారి దొడ్లో పొర్లి ఆ బురదలో మీకు ఒక్క మాట కూడా చెప్తా. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి తండ్రి లేడు. ఆయనే చెప్పాడు నా తండ్రి జగన్మోహన్ రెడ్డి అని. ఇటువంటి పందుల్ని పట్టుకొని కొయ్యాలండి సార్, కొయ్యాలి. ఏది మీ గన్నవరం ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీలో కొయ్యాలి. సీమ పందుల ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అక్కడికే తెచ్చి కొయ్యాలి. మనం మాట్లాడుతున్నది ఏంటి? ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నాం? ఏ భగవంతునికి జరిగిన ద్రోహం గురించి మాట్లాడుతున్నాం? ఆ ద్రోహం ఎవరు చేశారు అని మొత్తం అఖిలాంధ్ర బ్రహ్మాండ కోటి దేవదేవుని జరిగిన అపచారం మీద హిందూ సమాజం మొత్తం కూడా గగ్గోలు పెడుతుంటే, కన్నీళ్లు పెడుతుంటే ఈ దుర్మార్గుడు ఏంటంటే మాట్లాడేది? ఇతగాడే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంది. తర్వాత 350 కోట్లంది ఇతగాడేగా, 270 కోట్లంది ఇతగాడేగా. ఆఖరికి ఏమీ లేకుండా తంబూరా పెట్టుకొని 27 కోట్లే ఆఖరికి అన్నది, 27 కోట్లే అన్నాడు. మళ్ళీ 27 కోట్లంది ఈ దుర్మార్గుడేగా. ఏం బీకిండు? మళ్ళీ పైగా అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకి ఎట్టబోతున్నాడండి. రాళ్ళెయ్యాలి హిందూ సమాజం. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కనిపిస్తే రాళ్లతో సమాధానం చెప్పాలండి. ఇటువంటి పాపిష్టోళ్ళ దుర్మార్గుల్ని దేంతో పోలుస్తాడు? ఆవు నెయ్యినను పంది కొవ్వుని పోలికి చేస్తాడా? రాగి బిందెదా, ఇత్తడి బిందెదా? సార్ వాళ్ళ తప్పు అర్థమవుతుంది సార్. ఇక్కడ మీరు నిన్న మొన్న కూడా నేను చూసా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రికేయ సమావేశం కానీ, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, జరగని తప్పుపై రాద్ధాంతం కాదు, జగనన్న తప్పుపై రాద్ధాంతం చెయ్యమాకండి. నేను తప్పు చేశాను, నన్ను వదిలేయండి, ఏదో జరిగింది అని రాస్తున్న లేఖ. మీరు మొట్టమొదటి ఒక మాట అన్నారు, నీతుంటే ఒంట్లో చీమునెత్తురుంటే నిజాయితీ అనే పదానికి అర్థం తెలిస్తే ఏం చెప్తుంది వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ? మీరు విచారించండి, దోషులైతే మమ్మల్ని శిక్షించండి. ఈ రెండు మాటలే మాట్లాడాలి. దీనికి రాజకీయాలకు సంబంధం ఏముంది? దీనికి బుడమేరు ముప్పుకి సంబంధం ఏముంది? దీనికి సూపర్ 6 పథకానికి సంబంధం ఏముంది? దీనికి అమ్మఒడికి తల్లి వందనానికి సంబంధం ఏముంది? ఏముంది సంబంధం? 100 రోజుల పరిపాలనలో ఏం బగలు తీశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం బగలు తీశాడు సార్? ఈ రోజున భూమన కరుణాకర్ హీ ఈజ్ ఏ కమిషన్ల కరుణాకర్ రెడ్డి. అతని కమిషన్ తీసుకోవడం 1800 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్కులో, అదే తిరుపతి తిరుమల దేవస్థానంలో 10% నుంచి 18% కమిషన్లు తీసుకున్నాడు. ఆయన పూజించేది యేసు ప్రభువుని. నువ్వు ప్రమాణం చేయాలి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, చర్చిలో చెయ్యండి. భగవంతుని ఆలయానికి వచ్చే నైతిక అర్హత ఎక్కడిది ఆయనకి? ఈ రోజు కూడా ఆయన వచ్చి ఏదో బ్రహ్మాండ కోటి నీకెక్కడ